హలో గురూస్, దిస్ ఈజ్ ఖాళీ కుర్రాలు. మెయిన్ అనలేము, అలానేం కాదు, గొంతు పట్టేసింది ఫుల్గా. ఎందుకని అడగండి. నిన్నేంటి August 22, దట్ మీన్స్ అవర్ బిలవ్డ్ మెగాస్టార్స్ బర్త్డే అయితే సరిపోదు, ఎందుకు గొంతు పట్టేస్తుంది? బర్త్డేకు అంత గట్టిగా ఇచ్చావా, కేక్ ఏమైనా కట్ చేశారంటే అలా ఏం లేదండి. మా బడ్జెట్లు చాలా లోగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఏంటంటే, నిన్న ఇంద్ర 4K రిలీజ్ చేశారు. అన్ని చోట్ల బాగా చేశారు. మా చోట ఏమి ఉండదు, మాది శ్రీకాకుళం కొత్తూరు ఏరియా కదా. రిలీజ్లు చాలా చాలా కష్టం అనమాట తీసుకురావడం. అండ్ ఎందుకు వెళ్ళడం, మేము ఇంకా శ్రీకాకుళం వెళ్ళిపోదాం అనే స్టేజ్లో ఉన్నాం. ఓకే, కానీ సర్ప్రైజింగ్లీ మా సైడ్ తెచ్చారు. దాంతోపాటు శంకర్ దాదా MBBS కూడా తెచ్చారు. మా కొత్తూరు UG సినిమాస్లో స్క్రీన్ 2లో 11 and 6 అంటే మార్నింగ్ షో అండ్ ఫస్ట్ షో ఈవినింగ్ షో, ఈ 2 షోలు ఇంద్రా తెచ్చి 2:30 షో అండ్ 6:30 9:30 ఈ 2 షోలు శంకర్ దాదా MBBS తెచ్చి, మాకు కొన్ని ఫంక్షన్స్ ఇలా ఉండడం వల్ల మేము మార్నింగ్ షోస్కి అందలేం, అనవసరంగా కొలాప్స్ అయిపోద్ది ఆ సెలబ్రేషన్ మూడ్ అంతా ఇదని మేము వెళ్ళలేదు. మా సైడ్ కూడా పెద్దగా ఏమి చేయరు. అండ్ రిలీజ్ సినిమాల కంటే ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమాలకి డెఫినెట్గా ఒక బ్లాస్ట్ ఉంటుంది అనమాట. ఆ బ్లాస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చిరంజీవి గారి సినిమాలైనా, మహేష్ బాబు గారి సినిమాలైనా, రామ్ చరణ్ సినిమాలైనా, పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా, అల్లు అర్జున్ సినిమా అయినా, ప్రభాస్ సినిమా అయినా, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు, ఎవ్రీ టాలీవుడ్ స్టార్ హీరోస్ సినిమాకి మా సైడ్ మంచిగా బ్యాండ్లు కట్టి చక్కగా చేస్తారు. చాలా బాగా చేస్తారు, ఎక్సలెంట్గా ఉంటుంది. రిలీజ్లు మాత్రం మా సైడ్ అంత ఉండదు. హైదరాబాదు, వైజాగ్ అంత మాకు ఎక్స్పెక్టేషన్స్ అంతే ఉండవు. మేము కూడా ఇక్కడ జస్ట్ ఏదో మాలాంటి కుర్రాళ్ళు యూత్ చూస్తారు. బాగా టాక్ వస్తే ఫ్యామిలీస్ వెళ్తారు, లేదంటే థియేటర్స్ చాలా వరకు క్లోజింగ్లో ఉంటాయి. క్లోజింగ్ అంటే పెద్దగా రన్ అవ్వవు. బట్ నిన్న ఇంద్ర తెచ్చారు, మేము కడిపెట్టలేదు. కానీ మేము యాక్చువల్లీ చెప్పాలంటే 6 ఫస్ట్ షోకి వెళ్ళాము. అండ్ అలాగే శంకర్ దాదా MBBS 9:30 షోకి వెళ్ళాం. అండ్ ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ అలా అటెండ్ అయ్యి తర్వాత పెళ్ళి కదా, బాగా టైం ఇదని నేను అలా టికెట్స్ తీసాం, వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉండరేమో, మేమే ఉంటామేమో, నార్మల్గా ఎవరికి తెలిసి ఉండదంటే థియేటర్ మొత్తం ఫుల్ అయింది. థియేటర్స్ మొత్తం ఆ రెండు సినిమాలకి థియేటర్ ఫుల్ అయింది బాగా. శంకర్ దాదా MBBSకి సెకండ్ షో కాబట్టి ఆల్మోస్ట్ 50% ఫుల్ అయింది. ఇందులోకైతే ఆల్మోస్ట్ ఫుల్ అయింది. అండ్ మార్నింగ్ షోస్కి అక్కడ మాట్లాడితే చాలా వరకు సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్, బాంబ్ బ్లాస్ట్లు అన్నీ చేశారంట. థియేటర్స్లో గోల అంట. మేము అది మిస్ అయ్యామే అని కొంచెం బాధపడ్డాం, ఎందుకు అని చాలా బాధపడ్డాం. అండ్ నేను చెప్తే నమ్మరు, 90s కిడ్స్ అనేవాళ్ళు చిరంజీవి గారి ప్రైమ్ టైంని బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నిన్న మాకు చూస్తుంటే, ఇప్పుడు చూస్తున్న మెగాస్టార్కి అప్పుడు చూస్తున్న మెగాస్టార్కి ఎంత తేడా ఉందో అర్థమైంది. ఇప్పుడు బోలా శంకర్ ఇలాంటి ఆచార్య లాంటి సినిమాలు తీసుకుంటే మధ్యలో మంచి సినిమాలు వచ్చాయి, కాకపోతే చాలా వరకు డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇప్పుడు విశ్వంబరతో ఖచ్చితంగా సంక్రాంతిని కుమ్మేస్తారు, అది మాత్రం పక్కా. మంచి సినిమాతో వస్తున్నారు, దానిలో మాత్రం ఎటువంటి డౌట్ ఏం లేదు. ఇంకా చెప్పాలంటే నిన్న సెలబ్రేషన్స్ విషయానికి వస్తే వీడియోస్ పెడతాను, చూడండి. మామూలుగా లేదు, ఆన్ సింగిల్ వర్డ్, ఇట్స్ ఎ మెగాస్టార్ యుఫోరియా, వేరే లెవెల్. మా సైడు అంటే వాటన్నిటితో పోల్చుకుంటే మా సైడ్ చాలా తక్కువే, కానీ మేము లిమిటెడ్గా బాగానే ఎంజాయ్ చేసాం, బాగా సెలబ్రేట్ చేసాం. థ్యాంక్ యూ. మా ఛానల్ని తక్కువ టైంలో బాగా సపోర్ట్ చేస్తున్నారు. మేమే ఇంకొంచెం లేట్ చేసాం, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. అండ్ ఆ వ్లాగ్ వచ్చేస్తుంది, చూడండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ని ఇంద్రాకి వెళ్తుంటే మీరు
ఎక్స్పీరియన్స్ మాకు కూడా షేర్ చేయండి, కామెంట్స్లో తెలియజేయండి ఏంటనేది. అండ్ అలాగే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గురువుస్. ఉంటాను మరి.